ఎలక్షన్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నామంటే ఈ యొక్క మహాసంగ్రామం జరిగేది మామూలు జనరల్ ఎలక్షన్ కాదు. కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తులతో, మోసాలు అసత్యాలు చెప్పే వ్యక్తులతో, ఒక దగ్గర మోసాలు కుట్రలు కుతంత్రాలు నమ్మక ద్రోహం అప్పుడప్పుడే ఇన్స్టెంట్గా జరిగే కార్యక్రమం. ఒక పక్కనేమో యథార్థవంతమైన నాయకత్వంలో ఒక ప్రాక్టికల్గా ప్రజలకు మేలు చేయాలా, ఈ సొసైటీ బాగుండాలా, పేద ప్రజలు బాగుండాలా, అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు బాగుండాలా, ఈ ఓవరాల్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్య విలువలు ఉండాలా అనే ఉద్దేశం జరిగే ఎలక్షన్. అంటే జరిగేది ఇప్పుడు కూడా ఊరికే అనలా. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది పెత్తందారులకు పేద ప్రజలకు అనేది ఊరికే అనలా. ఇది ఒక 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 నిజంగా ఒక కురుక్షేత్రం మాదిరి జరిగే ఎలక్షన్ అది. ఈరోజు గడిచిన దాదాపు 40 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడుకి ఎన్నోసార్లు